హాయ్ అండి. ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకొని 1.5 గ్లాస్ పెరుగు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని 4 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నీళ్ళల్లాగా ఉండాలి, ఎందుకంటే పిండి ఉడకాలి కాబట్టి 1కి 4 గ్లాసుల వాటర్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఇది ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏదైతే మజ్జిగ పిండి కలుపుకున్నామో అది మొత్తం కూడా వేసుకొని బాగా తిక్కుగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనం బాగా తిక్కుగా అవ్వకూడదండి, అది మరీ తిక్కుగా అయిపోతే గట్టిగా అయిపోతుంది చల్లారిన తర్వాత. అందుకని కొంచెం జారుడుగా ఉండేటట్టుంటే బాగుంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా దీన్ని ఆవకాయ పచ్చడి కాంబినేషన్గా తింటే అద్దరిపోతుందన్నమాట. చల్లపిండి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరిళ్ళల్లో కొత్త ఆవకాయ పచ్చడి ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసుకొని తినండి. అలానే లైక్ చేయండి.